రేవంత్ ఒంటరివాడయ్యారా? ప్రతిపక్షం ఏ ఆరోపణ చేసినా ఆయనే కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందా? ప్రత్యర్థులు అంతలా రెచ్చిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నారు? ఒకరు ఇద్దరు తప్పితే మిగతా వారు నోరు విప్పడం లేదు ఎందుకు? అందరికీ స్వేచ్ఛను ఇచ్చి రేవంత్ తప్పు చేశారా? ఒంటరివాడవుతున్న సీఎం రేవంత్, ప్రత్యర్థుల విమర్శలు లైట్ తీసుకుంటున్న కాంగ్రెస్, సీఎం రేవంత్ కౌంటర్లు ఇవ్వాల్సిన దుస్థితి, ప్రత్యర్థుల విమర్శలే హైలైట్ అవుతున్న వైనం, గత కేసీఆర్ పాలనలో ఆందోళన చేస్తే అరెస్టులు, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ. ప్రస్తుత పరిస్థితులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒంటరివాడయ్యారనిపిస్తోంది. ఆయనపై ముప్పేట దాడికి దిగుతూ ఉన్న మంత్రులు పెద్దగా రెస్పాండ్ కావటం లేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు వరకు నిత్యం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అయినా సరే కాంగ్రెస్ నేతలు లైట్గానే తీసుకుంటున్నారు. ప్రతి విమర్శకు ముఖ్యమంత్రి స్వయంగా తానే సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి, తానే కౌంటర్ ఇవ్వాల్సిన దుస్థితులు నెలకొన్నాయి. ప్రతి విషయాన్ని చిలువలు పలవలుగా చేసి విమర్శలు చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ దుర్భాషలాడుతున్నప్పటికీ మంత్రులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఎవరో ఒకరిద్దరు స్పందించినా వారి మాటలు మాత్రం జనాల్లోకి వెళ్లటం లేదు. ప్రత్యర్థులు చేసిన విమర్శలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు డీల్ జరిగిందన్నారు. కానీ కేటీఆర్ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నుంచి సరి అయిన కౌంటర్ రాలేదు. గతంలో కేసీఆర్ హయాంలో ప్రజల నుంచి ఎటువంటి ఆందోళన తలెత్తినా ఊరుకునేవారు కాదు. గొంతెత్తితే కేసులు నమోదు చేసేవారు. కనీసం ధర్నా చౌకలో ఆందోళన చేసేందుకు కూడా వీలుండేది కాదు. అదే సమయంలో పౌర హక్కుల సంఘాలతో పాటుగా పార్టీ నేతలతో భేటీ అయ్యేవారు కూడా కాదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్బంధాలు లేవు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటే వెనక్కు తీసుకుంటున్నారు. అలాగే తెలంగాణలో మేధావులతో పాటుగా ప్రజా సంఘాల అభిప్రాయాల్లో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయినా సరే చేస్తున్న మంచి పనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులు రాలేదని కొందరు, కేబినెట్లో ఉండి కూడా నామమాత్రంగా మరికొందరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దీంతో రేవంత్కు మద్దతుగా నిలిచేవారు కరువవుతున్నారు. రేవంత్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియా సైతం వీక్గానే ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పోటీగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలహీనంగా ఉందని గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే అర్థమవుతుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డిపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పలేక కాంగ్రెస్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా నేతల తీరు మారాలని పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.